అమరావతిలోని మంగళగిరి క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్ను 6 ఓవర్లకి కుదించగా చివరికి సింహాద్రి లయన్స్ జట్టు 16 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సింహాద్రి లయన్స్ జట్టు నిర్ణీత 6 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. హనీష్ రెడ్డి కేవలం 12 బంతుల్లో 36 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడగా ధనుష్ 10 బంతుల్లో 27 పరుగులతో దూకుడుగా రాణించాడు. ప్రత్యర్థి బౌలింగ్లో ప్రణవ్ రెడ్డి 2 ఓవర్లలో 38 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన విజయవాడ సన్ షైనర్స్ జట్టు ఆరంభంలోనే తడబడింది. మొదటి ఓవర్లోనే కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఓపెనర్ అశ్విన్ హెబ్బర్ 16 పరుగులు, షేక్ జకీర్ అబ్బాస్ 21 పరుగులు, సి సిద్ధార్థ 15 పరుగులు చేసిన జట్టును గెలుపు దిశగా నడిపించలేకపోయారు. నిర్ణీత 6 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 68 పరుగులు మాత్రమే చేయడంతో 16 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. బౌలింగ్లో విజయ్, వినయ్ చెరో 2 వికెట్లు తీయగా గిరినాథ్ రెడ్డి 1 వికెట్ ని సాధించాడు. దీంతో ఎలిమినేటర్ మ్యాచ్ లో సింహాద్రి లయన్స్ జట్టు విజేతగా నిలిచింది.